అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను కొర్రలతో చేసిన సేమియాతో ఉప్మా తయారు చేస్తున్నాను. ఈ కొర్రల సేమియా ఉప్మా తయారు చేయడానికి ముందుగా 2 టీ స్పూన్లు నూనె వేడి చేస్తున్నాను. నూనె వేడెక్కాక ఇందులో 2 కప్పులు కొర్రల సేమియాని తీసుకుని వేయిస్తున్నాను. మామూలు వర్మిసిలితో ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఈ కొర్రలతో చేసిన వర్మిసిలితోటి ఉప్మా చేసుకుంటే మనకి కొంత ఫైబర్ అది వస్తుంది. ఇది ఆరోగ్యానికి కొంత మేలు. అవసరమైతే ఇంకొద్దిగా నెయ్యి వేసి వేయించండి. ఇది బాగా వేగాక దీన్ని తీసి 1 కప్పులోకి వేసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుని వేడి చేయండి. మళ్ళీ నూనె వేడెక్కాక ఈ నూనెలో 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూను మినప్పప్పు, 1 టీ స్పూను ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించండి. ఇప్పుడు దీంట్లో కారం బాగా ఉండడం కోసం 1-2 ఎండుమిరపకాయలు సన్నగా ముక్కలు తుంచి వేయండి. తర్వాత కొద్దిగా జీడిపప్పులు, కరివేపాకు కూడా వేసేసి బాగా కలపండి. ఈ పోపంతా బాగా వేగాక తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలపండి. 1 టమాటాను కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసి కలపండి. ఇవన్నీ బాగా కలిసాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియా లేదా వర్మిసెల్లి అంతా దీంట్లో వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు మనం దీంట్లో నీళ్లు పోసుకుందాం. నేనైతే ఏం చేస్తానంటే 1 కప్పు వర్మిసెల్లికి 1 కప్పు నీళ్లు పోస్తాను. అది సరిగ్గా సరిపోతుంది. మీకు ఇంకొద్దిగా ముద్దగా కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం పోసుకోవచ్చు. ఇలా చేస్తే కనుక మెత్తగా అయిపోకుండా జల్జల్లాడుతూ వస్తుంది. ఉడికిన తర్వాత మనం చూస్తే వర్మిసెల్లి ఒకదానికొకటి అంటుకుపోకుండా విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 1 కప్పుకి 1 కప్పు చొప్పున పోసాను. అంటే 2 కప్పులు వెర్మిసెల్లి వేసాం కదా, అందుకే నేను ఇప్పుడు 2 కప్పులు నీళ్లు పోసాను. ఇప్పుడు చూడండి సరిగ్గా దాని లెవెల్కి వచ్చింది. అంటే సేమియా లెవెల్కి కొద్దిగా పైకి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు కప్పు కొలత లేకపోయినా కూడా సేమియా లెవెల్కి కొద్దిగా పైకి వచ్చేలాగా నీళ్లు తీసుకున్నారంటే మీకు ఇది ఉడికిన తర్వాత చక్కగా జల్జల్లాడుతూ వస్తుందన్నమాట. సేమియా ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటాయి, అలాగే చేతికి అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. చక్కగా విడివిడిగా జల్జల్లాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇది మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్లో నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికిద్దాం. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నీరంతా కూడా పీల్చేసుకుంది. ఒకసారి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి ఇది బాగా ఉడికింది. కొద్దిగా అడుగున అంటుకుంది చూడండి, అలా అవుతుంది, పర్వాలేదు. బట్ ఇది ఇప్పుడు ఎక్కువ కలపద్దు, ఎందుకంటే ఈ వేడి మీద మనం కలిపామంటే ముద్దగా అయిపోతుంది, అంటుకుపోతుంది, లేదా సేమియా విరిగిపోతుంది. అందుకని దీన్ని ఇప్పుడు కలపకుండా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా పక్కన ఉంచేసామంటే అడుగు అంతా లూజ్గా వచ్చేస్తుంది అనమాట. ఒక 2-3 నిమిషాల తర్వాత దీన్ని మూత తీసి చూస్తే అడుగునంతా కొద్దిగా లూజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి వేడివేడిగా ఏదైనా చట్నీతో లేదా ఊరికే ఈ పళ్ళంగా అయినా మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, లేదా బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. చూసారా సేమియా ఉప్మా బాగా వచ్చింది కదా. నచ్చిందా మరి మీకు? మీరు కూడా ఈ కొర్రల సేమియాతో ఉప్మా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేసి ఆ రెసిపీలు కూడా మీరు ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో.